మరో కమ్యూనిస్ట్ దిగ్గజం నింగికెగిసింది. వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సిపిఎం మహాసభల్లో పార్టీ 5వ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీతారాం అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. సీతారాం మరణంతో ప్రజా సమస్యలపై దశాబ్దాలుగా నినదించిన విప్లవ గళం మూగబోయినట్లయింది. సీతారాం ఏచూరి దేశ రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత. సైద్ధాంతిక విభేదాలున్న, అందరితో స్నేహ సంబంధాలున్న కమ్యూనిస్ట్ నేత సీతారాం ఏచూరి 1952లో మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారు. సీతారాం తండ్రి ఏపీఎస్ఆర్టీసీలో ఇంజనీర్గా వర్క్ చేయగా, తల్లి ప్రభుత్వాధికారిగా పనిచేశారు. ఏచూరి బాల్యమంతా హైదరాబాద్లోనే గడిచింది. హైస్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన 1969లో ప్రత్యేక తెలంగాణ ఆందోళనల కారణంగా ఢిల్లీకి షిఫ్ట్ అయి అక్కడ ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో 12వ తరగతి చదివారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో BA ఆనర్స్, JNUలో MA ఎకనామిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారు. 1974లో SFIలో చేరిన సీతారాం ఏచూరి 1975 ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ కావడంతో అర్ధాంతరంగా చదువుకి ఫుల్ స్టాప్ పడింది. PhDని మధ్యలోనే ఆపేసి అండర్ గ్రౌండ్కు వెళ్లిన ఆయన 1977-78లో JNU స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1978లో SFIకు జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. లో సిపిఎం కేంద్ర కమిటీలోకి వెళ్లిన ఏచూరి 1985లో పార్టీ రాజ్యాంగ సవరణలో కీలక పాత్ర పోషించారు. 1992 నుంచి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న సీతారాంకు కమ్యూనిస్ట్ అగ్రనేతలు పి. సుందరయ్య, హరీష్ కిషన్ సింగ్ న్యూర్జిత్, బసవ పున్నయ్య, జ్యోతి బసు వంటి అగ్రనేతలందరితో కలిసి పనిచేసే అరుదైన అవకాశం ఆయనకు దక్కింది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేసిన సీతారాం కామన్ మినిమం ప్రోగ్రాం ముసాయిదాను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు. 2005 నుంచి 2017 వరకు పశ్చిమ బెంగాల్ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఏచూరి ఆ సమయంలో వరుసగా 3 సార్లు పార్టీ ప్రధాన కార్యదర్శిగాను కొనసాగారు. సీతారాం ఏచూరికి 2 భార్యలు. మొదటి భార్య ఇంద్రాణి ముజుందర్, తరువాత జర్నలిస్ట్ సీమా చిస్తిని వివాహం చేసుకున్నారు. ఆయనకు మొత్తం 3 సంతానం. 2021 ఏప్రిల్లో కోవిడ్ కారణంగా కుమారుడు ఆశిష్ మరణించడం సీతారాంను బాగా కుంగదీసింది. ఏచూరి ఎకానమిస్ట్, కాలమిస్ట్ కూడా. ఆయన హిందుస్థాన్ టైమ్స్లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరుతో కాలమ్స్ రాశారు. సిపిఎం పార్టీ పత్రికైన పీపుల్స్ డెమోక్రసీలో 20 ఏళ్లు ఎడిటోరియల్ బోర్డు మెంబర్గాను పనిచేశారు. కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం, మోదీ గవర్నమెంట్, న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం, హిందూ రాష్ట్ర, నూడో హిందూయిజం, ఎక్స్పోర్ట్, క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే వంటి పుస్తకాలు రచించారు. చార్మింగ్ పొలిటీషియన్ అని సోషల్ మీడియా అంతా శశి థరూర్ను ఎత్తేస్తుంది, కానీ అలాంటి బిరుదులు సీతారాం ఏచూరి ఎప్పుడో సొంతం చేసుకున్నారు. నిజానికి రాజకీయ నాయకులు ఎవరు ఇలా వర్ణించరు, అది కూడా విప్లవాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే ఓ దిగ్గజ నేత గురించి. బట్ ఈ రూల్ బ్రేక్ చేసిన ఘనత మాత్రం సీతారాందే. ఆఫ్ వైట్ షర్ట్ను టక్ చేసుకుని కూల్ లుక్స్లో ఆయన ఏ బాలీవుడ్ హీరోలా ఉండేవారే తప్ప SFI ఆల్ ఇండియా సెక్రటరీ అని ఎవరు అనుకునేవారు కాదని సీతారాం స్టైల్ను వర్ణిస్తూ శోభా డే లాంటి పేజ్ 3 కాలమిస్టులు ఆర్టికల్స్ రాసేవారు. సీతారాం ఏచూరి పొలిటికల్ సర్కిల్లో ఆయనకున్న ముద్దు పేరు. ఏదైనా టాపిక్ పైన పార్లమెంటులో ఆయన ప్రసంగం చూస్తే సబ్జెక్ట్ మీద ఆయనకున్న అవగాహన, విషయాన్ని స్పష్టంగా చెప్పే తీరుకు ప్రత్యర్థులు కూడా సలాం చేయాల్సిందే. విప్లవ పార్టీ నాయకుడు కాబట్టి ఎప్పుడూ ప్రజా సంబంధ సమస్యలను పార్లమెంటులో లేవనెత్తేవారు. సీతారాం ఏచూరి అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఓ ఇన్స్పిరేషన్. ఆయన చాలా క్రియేటివ్,
కదిలించే నినాదాలు, ఆచరణను నిర్దేశించే నాయకత్వ పటిమ సీతారాం సొంతం. మా దేశం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం, నిర్దిష్ట పరిస్థితులపై నిర్దిష్ట విధానాలంటూ ఏచూరి ఇచ్చిన నినాదాలు పార్టీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్నిచ్చేవి. లంగ్స్ ఇన్ఫెక్షన్ ముదరడంతో చికిత్స కోసం ఆగస్టు 19న ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరడానికి ముందు 42 మంది సివిల్ సర్వెంట్లను లేటరల్ ఎంట్రీ పద్ధతిలో ప్రభుత్వంలో చేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు సీతారాం. వివిధ మంత్రిత్వ శాఖల్లో జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్ పోస్టుల్లో ఆర్ఎస్ఎస్ భావాజాలం కలిగిన వ్యక్తుల్ని నియమించడానికే ప్రధాని మోడీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారంటూ చేసిన ఈ విమర్శే సీతారాం ఏచూరి చివరి పొలిటికల్ కామెంట్. కమ్యూనిస్ట్ రాజకీయాలను శాసించే బెంగాలీలను కాదని తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ నాయకుడు వరుసగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం నిజంగా అరుదైన ఘనత. ఆ రేర్ ఫీట్ ను సాధించిన పర్సన్ వన్ అండ్ ఓన్లీ సీతారాం మాత్రమే.